హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ చిట్ చాట్. ఈరోజైతే మనం సరికొత్త వీడియోతో ముందుకొచ్చాను. అదేంటంటే మన కంప్యూటర్ సిస్టంలో చాలా వరకు అన్నెసరీ ఫైల్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అయితే మనం అన్నిటినీ డిలీట్ చేస్తూ ఉంటాము. టెంప్ అని, ప్రీఫెచ్ అనేసి, పర్సంటేజ్ టెంప్ అనేసి చాలా ఫైల్స్ ఇలా వస్తూ ఉంటాయన్నమాట మన సిస్టంలోకి. ఇవన్నీ డిలీట్ చేయాలంటే మనకి చాలా టైం కావాల్సి వస్తుందన్నమాట. ఊకే ఓపెన్ చేయాల్సి వస్తుంది, రన్ కమాండ్ ఓపెన్ చేసి డిలీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు నేను ఒక సింపుల్ cmd కమాండ్ చెప్పబోతున్నాను. అది రన్ చేయడం ద్వారా మీకు ఒకేసారి ఆ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి అన్నమాట. కంప్లీట్గా అయితే డిలీట్ కావు, కానీ చాలా వరకు అయితే డిలీట్ అయిపోతే సిస్టమ్ అనేది కొంచెం స్మూత్గా రన్ అవుతుంది అనమాట. ఓకే, ఆ ఫైల్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ డిఈఎల్ అని చూసారు కదా, అది ఫైల్. ఓకే, ఈ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు చిన్న కోడింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఈ కోడింగ్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ ప్యాడ్ లెక్క సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది మీకు మీరేం భయపడకండి ఇంత కోడింగ్ టైప్ చేయాలనేసి. ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఫైల్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సిస్టంలో చేసుకుంటే మీకు ఇలా వస్తుందన్నమాట. దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ అని చూసారా, ఆ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాస్ అని చూసారా, సేవ్ కాదు సేవ్ యాస్ పైన క్లిక్ చేయండి. సేవ్ యాస్ పైన క్లిక్ చేస్తే మీరు డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పేరేమి ఇవ్వాలంటే డిఈఎల్ డాట్ పెట్టేసి సిఎండి అని పెట్టాలన్నమాట. సిఎండి అని గ్యారంటీగా పెట్టాలి. మీరు ముందు పేరు ఏదైనా పెట్టుకోండి, డాట్ సిఎండి అని మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని చూసారా, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసి ఇది క్లోజ్ చేసేయండి. మనకి డెస్క్టాప్ పైన అయితే కొత్తగా ఒక ఐకాన్ అయితే వస్తుందన్నమాట ఇలాగా. ఓకే, ఇది ఒక మన సిఎండి కమాండ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం అన్నీ డిలీట్ చేయాలనుకోండి, టెంప్, ప్రీఫెచ్ అవన్నీ మనకి ఆటోమేటిక్గా డిలీట్ అవ్వాలంటే మీరు ఏం లేదు, దీన్ని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక పాపప్ లెక్క వచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అంటే ఇన్స్టాంట్గా మనం డిలీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి ప్రీఫెచ్ ఫైల్స్ అవన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా? ఓకే, మీరు కూడా ట్రై చేయండి. మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ ఇలానే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.